హే గైస్, మనం వచ్చేసి కొత్త గేమ్ అయితే స్టార్ట్ చేసేద్దామా? హలో గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మహేష్ ఎఫ్ఎఫ్ గేమర్. సో గైస్, మనం వచ్చేసి కొత్త గేమ్ సిరీస్ అయితే స్టార్ట్ చేసేసాం. అదే ఈ సినిమా థియేటర్ సిమ్యులేటర్. ఇందులో ఏంటంటే మనం ఒక సినిమా హాల్ని మెయింటైన్ చేయాలి. మన స్కామ్స్ అయితే అన్నిటికీ మనమే చూసుకోవాలి. కస్టమర్స్ని ఏమనొద్దు, ఇవన్నీ ఉంటాయి కదా. మామూలుగా మనం సినిమా థియేటర్ వెళ్తే ఎట్లుంటుంది, అక్కడ వాళ్ళు ఎలాంటి పనులు చేస్తారు అనేది అయితే మనకి ఈ గేమ్ అయితే చెప్తుంది అనమాట. సో గైస్, మనం వచ్చేసి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా? సో గైస్, ఫస్ట్ వచ్చేసి స్క్రీన్ అయితే అన్లాక్ చేయాలంట. ఓకే, స్క్రీన్ అన్లాక్ అయిపోయింది. అని ఇప్పుడు సినిమా కొనాలి. నిజంగా మూవీ పర్చేస్ చేయడానికి నాకు యాక్చువల్గా మూవీ $500. నేను 3 times ఒకటే మూవీని పర్చేస్ చేసిన. సో నాకు $1,500 లాస్. కిడ్స్కి అయ్యి వద్దులే కానీ నేను యాక్చువల్గా లాస్ట్ తీసుకుంటే ఇవేమి వస్తలే, రీచ్ ఫర్ లెవెల్ 2 అన్నట్లు వస్తుంటే ఇవన్నీ ఈ వీడియో అయిపోయేలోపు నేను డే 3 అయినా డే 4 అయినా కంప్లీట్ చేసి చూపిస్తా. అందుకే ఇప్పుడు నేను ఇట్లా అవుతున్నా. కాస్త ఇంటీరియర్ మార్చుదామా అనిపిస్తుంది. ఇందాక వచ్చింది, నేను ఒక $1,000 వరకు ఇంటీరియర్ మీదనే పెట్టిన. అంటే స్టార్టింగ్లో పడినాక $2 ఇచ్చిండు, $2,000 కానీ ఇప్పుడు నేను $500 to $1,000 పెట్టి ఉత్త ఇంటీరియర్ కంప్యూటర్స్ అవి కొన్నా. చెప్పాలంటే నిజంగా చాలా చీపే. హాల్ 1 కొన్నా. ఓకే, మూవీ 3D సినిమా మంచిగా పెట్టుకున్నా. ఓకే, హాల్ కస్టమర్ ఎక్స్పెక్టెడ్ మ్యాడమ్ ప్లీజ్. యా మేడం, ఏం కావాలి? ఇదేనా? ఓకే, సీట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఈ సార్కి ఏం కావాలి సార్? ఓకే సార్, ఓకే సార్, ఒక్క నిమిషం, ఒక అథెంటికేషన్ ఓకే చెప్పండి సార్. మీకు కూడా టికెట్స్ కావాలా? అందరికీ టికెట్సే కావాలి. సో గైస్, అందరికీ టికెట్సే. అయినా మనం ఈ కాలంలో ఎవరు థియేటర్కి పోయి టికెట్స్ తీసుకుంటారు? అందరు యాప్సే తీసుకుంటారు కదా. రీనేమియో సినిమా పెడదాం, తర్వాత పెడతాం, ఎందుకంటే ఇప్పుడు మనకి మనీ ఇంపార్టెంట్. జస్ట్ $836 మాత్రమే ఉన్నాయి. సరే పదండి, షో స్టార్ట్ చేయాలి, పదండి. ఇది ఏందో గైస్, ఇది ఎందుకు నాకు గేమ్ తెలుసు, అయినా కానీ ఇది ఆ రోజు ఇస్తుంది. ఇక్కడ ప్రొజెక్టర్ అయితే ఆన్ చేయాలి. ఇప్పుడు లెవెల్ 2 అప్పుడైనా లెవెల్ 2 అయితే రీచ్ అయిపోయినాం. ఇప్పుడు వాష్రూమ్స్. నేనైతే వాష్రూమ్స్కి అయితే ఎక్కువ ఏం పెట్టా, బికాజ్ వాష్రూమ్స్ ఉండేవే అంత. వాష్రూమ్స్ ఎవరు యూజ్ చేసుకుంటారు? అందరు ఉన్నోళ్ళందరూ సినిమాలోనే పడతారు. అన్లాక్ సినిమా వాష్రూమ్స్, కస్టమర్ వెంట డ్యూ టు సమ్ రీజన్స్. ఏదో ఒకటి వెళ్ళిపోండి గైస్. ఇక్కడైతే మళ్ళీ యాడ్స్ చూడాలేమో. యాడ్స్ అయితే నేను ఈ వీడియోలో మీకు పెట్టను. ఓ మేడం, సారీ, అవేం పని చేయ మేడం, ఎందుకు కొడుతున్నారు మేడం మీరు? అవేం పని చేయని నాకు తెలుసు, అయినా కానీ వచ్చి బ్యా అని కొడుతారు. అయినా ఎవరైనా సినిమా చూడకుండా వచ్చి ఇంతగారం ఎవరు కొడతారు? ఏమైంది, గోడకు పోయి చెప్పుకుంటుందా ఆమె బాధలు? సో పదండి, నేనంతా బయటకు వెళ్ళిపోతా. వీళ్ళు ఏందో ఏమో బాత్రూమ్లో వచ్చి బ్యా అని ఊరుకుంటారు. నాకు ఏం కాదు. సో ఇలా ఉంటుంది మన ఇంటీరియర్ అయితే ఇలా ఉంటుంది. పాప్కార్న్ కావాలా? పాప్కార్న్ కావాలంటే ఇక్కడికి రండి. ఇక్కడ అన్ని వేరే స్క్రీన్స్ ఉన్నాయి. డబ్బులు వస్తున్న స్క్రీన్స్ కొనుక్కుంటా. సో కస్టమర్ యాడ్ కౌంటర్ లెవెల్ 10. అబ్బా, ఇప్పుడు లెవెల్ 2లోనే ఉన్నాం కదా. సో గైస్, ఇంకా మీరు వచ్చేసి ఈ వీడియోకి లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫాస్ట్గా వెళ్ళి లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. యాక్చువల్గా నేను వచ్చేసి ఈ వీడియో పెట్టొద్దు అనుకున్నామని పెడుతున్నా, ఎందుకంటే నాకు
500 సబ్స్క్రైబర్స్ కావాలి. 485 సబ్స్క్రైబర్స్, ఇంకా 20 సబ్స్క్రైబర్స్ మాత్రమే చేయండి గైస్, ప్లీజ్ గైస్. సో గైస్ మళ్ళీ మనం అయితే టికెట్స్ అయితే సేల్ చేయడం అయితే మొదలు పెట్టేసినాం. ఇలా అయితే మళ్ళీ టికెట్స్ చేయాలి. హలో మేడం, టికెట్స్ కావాలా? ఎన్ని టికెట్స్? ఎగ్జిక్యూటివా, ఏసీ చైర్ కారా, లేదా ఇంకేమన్నా? ఆగండి, ఫస్ట్ నేను రూమ్ అయితే క్లీన్ చేయాలి. డస్ట్బిన్ వస్తుంది. యూస్ ట్రాష్బిన్, ట్రాష్బిన్. ఓకే పదండి, దబ్బా క్లీన్ చేసేసినాక అయితే నేను మీతో మాట్లాడతాం. పదండి, ఫస్ట్ రిమూవ్ చేసేద్దాం. ఓకే ఇక్కడ స్క్రీన్ ముందు ఇక్కడ ఈ సీట్ దగ్గర ఎవరో బ్రెడ్ ప్యాకెట్ పడేసిండు, అయిపోయింది. హాల్ క్లీన్. ఇప్పుడు నెక్స్ట్ వేరే కస్టమర్స్ కోసం మనం వాళ్ళకి కూడా టికెట్స్ సేల్ చేయాలి. ఓకే మళ్ళీ వాష్రూమ్ ఏంటి మరి, సరిపోదండి, టికెట్స్ సేల్ చేద్దాం. సోఫాస్ కూడా నాకు మెయిన్ కాస్ట్ అయితే సోఫాస్ $200 పడ్డాయి. $200కి ఇంత మంచిగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఓకే మన టికెట్స్ అమ్మేద్దాం. టికెట్స్ మళ్ళీ యాడ్ వస్తుంది. ఎన్నిసార్లు ఆర్డర్ చేయాలి గైస్. సో గైస్ 500 సబ్స్క్రైబర్స్కి అయితే నేను ఒక ట్రిప్ పెట్టాను అన్నాను కదా, అది వచ్చేసి డివోషనల్ ట్రిప్. మరి ఇట్లా గోవా ఇలాగైతే ఉండదు, మొత్తం డివోషనలే ఉంటుంది. డివోషనల్ అయినా మనకైతే చాలా నచ్చుతుంది, ఎందుకంటే అక్కడ అన్నీ ఉంటాయి కాబట్టి. అక్కడ నాన్ వెజ్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో గైస్ పదండి, ఇప్పుడు అవన్నీ చెప్తే మీకు కూడా మీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా, కానీ నేను చెప్పేసి బాగుండదు కదా. సో మళ్ళీ టికెట్స్ అయితే అమ్మేద్దాం. అరే న్యూ కస్టమర్ ఇంతమంది వస్తారు గైస్. సో ఈ వీడియో టాప్లో నేనైతే కొంచెం బ్లర్ చేస్తాను కదా, అది ఎందుకు బ్లర్ చేస్తాను అంటే అక్కడ స్టాక్స్ కొన్ని ఉన్నాయి అంటే అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి, షేర్ చాట్ అట్లాంటివి. సో అందుకే నేను ఏం ప్రమోషన్స్ కాదు, అందుకే నేను దాన్ని బ్లర్ అయితే చేసిన. వీడియో మొత్తంలో మీకు ఆ బ్లర్ ఉంటాయి చూడండి. సో గైస్ జల్దీ చేసేద్దాం. హలో మ్యామ్, మీకు టికెట్ కావాలా? ఓకే ఫోన్ నెంబర్ ఓకే మ్యామ్. నేను కావాల్సుకొని తప్పు సీట్స్ ఇస్తున్నాను కదా, ఎందుకంటే ఎంత ఇచ్చినా ప్రతి ఒక్కటి ఇచ్చేది $18. మళ్ళీ మన టైం వేస్ట్ చేసుకొని ఎందుకు కేసు. సార్ ఏం కావాలి తీసుకోండి, పోనీ అని ఇచ్చింది నాకు. ఓకే ఎందుకంటే మనం కరెక్ట్ ఇచ్చినా రాంగ్ ఇచ్చినా వీళ్ళు ఇచ్చేది $18కి మనం మళ్ళీ కష్టపడాలా. సరే ఇక టికెట్స్ వీళ్ళు కౌంటర్ని వదిలేసి మనమైతే అక్కడికైతే వెళ్ళిపోదాం. మళ్ళీ స్క్రీన్ దగ్గర పోయి అక్కడ ప్రొజెక్టర్ ఆన్ చేయాలి. ప్రొజెక్టర్కి ఏమైనా డ్యామేజ్ అయితే మాత్రమే ప్రొజెక్టర్కి చేపియండి, కానీ ఇక డబ్బులు అన్నీ అయిపోతాయి. ఇప్పుడు ప్రజెంట్ $1,260 మాత్రమే ఉన్నాయి. ఇది అట్లా పెరగాలి. ఇంకా మనం మస్తు స్క్రీన్స్ కొనాలి, 4-5 స్క్రీన్స్ కొంటే అప్పుడు అందరూ మనం ఇంకా స్టాఫ్ని కూడా హైర్ చేసుకోవాలి. చాలా పని ఉన్నాయి. సో గైస్ ఈ వీడియో కనీసం ఒక 5K వ్యూస్ అని కంప్లీట్ చేసింది అనుకోండి, నేనైతే మంచిగా దీన్ని పార్ట్ 2 అట్లా పెడతా. ఏంది ట్యాప్ ద CCTV button to watch the cinema screen area. Look out for anything suspicious or wrong. ఇగో ఈడెవడు దొంగతనం చేస్తాం. His thief, I think he is thief. Again outbreak. What? పదంగా మళ్ళీ ఇక్కడ వీళ్ళకి టికెట్స్ లేవు. ఇంతమందికి చెప్పాలని టికెట్స్ లేవని డిక్లైన్ కొడితే నా స్క్రీన్కి ప్రాబ్లమ్ వస్తుంది. సో అందుకే నేను ఎక్కువ స్క్రీన్కి రేటింగ్ పడిపోతుందని నేను అయితే ఎక్కువ ఏమి ఇస్తాను వీళ్ళకి. సినిమా సిమ్యులేటర్ సరే, మనమైతే మన థియేటర్ అంటే మన థియేటర్కి పేరు అయితే మారుద్దాం. ఏంది సినిమా MGFF అయితే పెట్టిన. MGFF అని ఫ్యూచర్లో మారుస్తా ఒకవేళ ఈ వీడియో మీద సపోర్ట్ ఇచ్చినట్టయితే. అరే ఈ ప్రాబ్లం ఏంటి గాయస్, వీళ్ళు ఏం దొంగలు కావాల్సి ఏం కాదు, ఫోన్లే పాపం అటు వదిలేస్తే వీళ్ళు మన మనీ మొత్తం తినేస్తారు. సో అందుకే ఇక ఎవడేమో
పోయి బ్యాట్ తీసుకొని కొడుతున్నా. చేతిలో బ్యాట్ అయితే ఉంది, మీకు కనబడుతుంది. బ్యాట్ అయితే చూపిస్తున్నా. క్లీనర్ అయితే హైర్ చేసుకున్నాం మేడం. ఇప్పుడు తర్వాత తీసుకున్నాం. ఇది చూడండి, ఇది మంచిగా సినిమా మొత్తాన్ని క్యాప్చర్ చేసుకోడు, మూవీ మొత్తాన్ని క్యాప్చర్ చేసుకుంటున్నావు కదా. నేను హెడ్ షాట్ ఇస్తాను. ఇక ఒక్క నిమిషం కదా, ఒక్క నిమిషం. కరెక్ట్ ఒక షాట్ కొడతా. ఇక అప్పుడు నా కెమెరా కూడా నా చేతికే వచ్చాడు. ఒకటే షాట్ పో ఏం కాదు పో. ఓకే వీడియో కస్టమర్ वीडियो लास्ट वीडियो लैक करो, कमेंट करो, ये